ఓ బ్యాంక్ కాంట్రాక్ట్ ఉద్యోగి ఈజీ మనీ కోసం వేసిన ప్లాన్ చివరికి 2,65,00,000 మోసం. నల్గొండ జిల్లా దేవరకొండలోని ఎస్బీఐ బ్రాంచ్లో పనిచేసే చక్రపాణి 3 ఏళ్లుగా అటెండర్గా పనిచేస్తూ సిబ్బందితో మంచి సాన్నిహిత్యం పెంచుకున్నాడు. అదే నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు. బ్యాంక్ సిబ్బంది తమ ఐడీలు పాస్వర్డ్లతో అతనితోనే పనులు చేయించేవారు. ఇదే అవకాశంగా తీసుకున్న చక్రపాణి పెద్ద స్కెచ్ వేశాడు. మొబైల్ నెంబర్ లేని స్తబ్దుగా ఉన్న ఖాతాలను టార్గెట్ చేసి తన నెంబర్ని అప్డేట్ చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ప్రారంభించాడు. హైదరాబాద్, వరంగల్ ఖాతాల నుంచి మిత్రుల ఖాతాకి, అక్కడి నుంచి తన ఖాతాకి ఇలా మొత్తం 2,65,00,000 స్వాహా చేశాడు. కానీ ఒక్క చిన్న తప్పు అతని మోసాన్ని బయటపెట్టింది. ఓ కస్టమర్కి మెసేజ్ రావడంతో బ్యాంకుకు ఫిర్యాదు చేశాడు. దాంతో విచారణలో చక్రపాణి దొంగచాటుగా చేసిన దందా బయటపడింది. ఇప్పటికే 89 లక్షలు ఫ్రీజ్ చేయగా ప్రస్తుతం నిందితుడు పరారిలో ఉన్నాడు. ఈ ఘటన మనకు చెబుతున్నది ఒకటే, టెక్నాలజీ కంటే గోప్యత ముఖ్యమైనది. లాగిన్ వివరాలు ఎవరితో పంచుకోకండి, లేకపోతే నష్టం కోట్లలో ఉండొచ్చు.